ఈరోజు దేవరకొండ మండలం మర్రిచెట్టు తండా గ్రామ మాజీ సర్పంచ్ నేనావత్ శ్రీను నాయక్ స్వచ్ఛతనం పచ్చతనం కార్యక్రమం గురించి మర్రిచెట్టు గ్రామంలో ఈ 5 రోజులు చేసిన కార్యక్రమాల గురించి మాట్లాడటం జరిగింది. నాటలు పెట్టాడు ఆయన చిన్న చెక్ చేస్తున్నాను ఆల్రెడీ అక్కడ ఉన్నాడు ఒక ముసలోడు ఎస్వీ న్యూస్కి స్వాగతం. దేవరకొండ నియోజకవర్గం రిపోర్టర్ కేసన్ నరేష్. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మర్రిచెట్టు తండా మాజీ సర్పంచ్ శ్రీను నాయక్ గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని గురించి వివరించి చెప్పడం జరుగుతున్నది. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీనాయక్ గారు. నమస్తే అన్న. ఇప్పుడు ఈ గ్రామాలలో స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. అదేవిధంగా వచ్చేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరియు దాదాపుగా సర్పంచ్ ఎలక్షన్స్ ఆ కాలం అయిపోయి దాదాపు 6 నెలలు గడుస్తూ ఉంది. అయినా కానీ గ్రామాభివృద్ధి కుంటుపడకుండా దానికి అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు అదేవిధంగా మన పంచాయతీరాజ్ మంత్రి సీతక్క గారు ఎవరైతే ఉన్నారో మరియు వీళ్ళన్నీ కూడా గ్రామాలు కుంటుపడకుండా అభివృద్ధి చెందాలి మరియు పచ్చదనం పరిశుభ్రత ఉండాలని చెప్పేసి ప్రభుత్వం మొన్న 9వ తారీఖు నుంచి మన 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఈ 5 రోజుల కార్యక్రమం అనేది చాలా మంచి బ్రహ్మాండమైన కార్యక్రమం తీసుకొచ్చింది. ఆ కార్యక్రమమే ఈ పచ్చదనం స్వచ్ఛదనం అనే కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఇక్కడ దేవరకొండ కాన్స్టిట్యూన్సీలో మా ఎమ్మెల్యే బాలునాయక్ గారి ఆధ్వర్యంలో మరియు అన్ని గ్రామ పంచాయతీలు ఏదైతే ఉన్నాయో మరి గ్రామాలలో ఉన్నటువంటి మురికి కాలువలు కావచ్చు మరియు చెట్లు కావచ్చు మరియు అన్నీ అంటే ఎక్కడైనా మరియు దోమలు రాకుండా మరియు ఆ దోమల మందు స్ప్రే చేయడం కానీ ఇప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలు చాలా గ్రామాల్లో విజయవంతంగా చేపడుతున్నాము. మరియు అదేవిధంగా గ్రామాల్లో కూడా అందరు అధికారులు కూడా అందరూ వస్తున్నారు. అందరూ కూడా చాలా మంచి కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. మరియు గ్రామంలో ఎక్కడ కూడా సమస్యలు ఉన్నా కానీ మేమే నేరుగా వెళ్ళి మాజీ ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ అభివృద్ధికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పగలుగుతారా? అంటే నిధులు అంటే ఇప్పుడు ప్రత్యేకంగా నిధులు అంటే ఇప్పుడు స్టేట్ ఫైనాన్స్ నుంచి ఇప్పుడు గవర్నమెంట్ నుంచి నిధులు అనేది ఇప్పుడు గ్రామ పంచాయతీకి వస్తే ఆ నిధులతోటే ప్రస్తుతం ఇంకా ఏం నిధులు రాలేదు. ప్రస్తుతం ఉన్న మాజీ ప్రజాప్రతినిధులే గ్రామాల్లో మరియు ఆ నిధుల గురించి మరియు పెట్టుకొని మరియు తర్వాత తీసుకునే అవకాశం ఉంటుంది. మరియు అది మాజీ ప్రజాప్రతినిధులు చేయని పక్షంలో గ్రామాల్లో ఒక స్పెషల్ ఆఫీసర్ అనే వాళ్ళు ఉంటారు. ఆ స్పెషల్ ఆఫీసర్ని ప్రభుత్వం నియమించింది కాబట్టి సర్పంచ్ ప్లేస్లో ఆ స్పెషల్ ఆఫీసర్ని నియమించింది కాబట్టి వాళ్ళే ముందుకు వచ్చి ఈ కార్యక్రమాలన్నీ కూడా మాజీ ప్రజాప్రతినిధులు కోఆర్డినేషన్ చేసుకుని ఆ పనులన్నీ కూడా చేపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్ శ్రీనాయక్ గారు.